శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. జనవరి 5 నుండి 11వ తారీఖు వరకు చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే గురుగ్రహ సంచారం అనేది వృషభంలో జరుగుతుంది. కర్కాటకంలో కుజుడు నీచత్వం పొంది కుజ స్తంభన అనేది ఈ వారం కూడా కొనసాగుతుంది. రాహు వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నాడు, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. శని మనం గమనించినట్లయితే శని యొక్క స్థితి వచ్చేటప్పటికి కుంభరాశిలో కొనసాగుతున్నాడు శతభిష నక్షత్రంలో. అదేవిధంగా మిగతా గ్రహస్థితి మనం గమనించినట్లయితే బుధుడు రవి కలిసి ధనస్సులో కొనసాగుతున్నారు. మరియు అదేవిధంగా శుక్రుడు శనితో కలవడం జరిగింది. శనితోనే కలిసి ఈ యొక్క వారం కూడా ఉండబోతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందని చూద్దాం. వాటన్నిటికన్నా ముందు 5వ తారీఖున మనకు స్కంద షష్ఠి రాబోతుంది. స్కంద షష్ఠి రోజు స్కందుడు అంటే షణ్ముఖుడైనటువంటి స్కందుడు ఎవరైతే ఉన్నారో ఇక కుజగ్రహానికి మూలకంగా ఉంటాడు. మరియు అదేవిధంగా ఎవరి జీవితంలో అయితే కుజుడు సరిగా లేడో వారు స్కంద షష్ఠిని అంటే ఉన్నటువంటి గ్రహాల్లో కొన్ని గ్రహాలకి కుజుడు సరైనటువంటి స్థితిలో లేడు. అంటే వైవాహిక జీవితంలో అనుకూలత కోసం కానీ వ్యాపారంలో స్థిరత్వానికి కోసం కానీ ఈ యొక్క స్కంద షష్ఠిని పరిపూర్ణంగా జరుపుకోవటం, ఉపవాస దీక్ష చేయటం అనేది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తుందన్నమాట. మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాకపోతే ఈ రాశి వారికి చేయాలనుకున్నటువంటి పనిని ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. దానిలో ఎక్కువగా మీ శారీరక శ్రమని మానసిక శ్రమని ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. డబ్బు పోయినా పర్వాలేదు, మన పేరు పోకూడదు అని చెప్పి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దానికి రివర్స్ అవుతూ ఉంటుంది. మీరు డబ్బులు ఇచ్చి తిట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. అంటే మరి సమాజ విధానమే అది అని చెప్పి మీరు ఆలోచిస్తారు. మనం డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా సరిగా పని చేయకపోతే అడిగితే తిరిగి అనేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సమాజంలో ఈ మార్పు నేను అనుకోలేదు అని చెప్పి మీరు అనుకుంటారు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి కుటుంబ సంబంధ బాంధవ్యాలకి ఎక్కువగా వాల్యూ ఇవ్వగలుగుతారు. ఖర్చు విషయంలో వెనకాడకుండా కుటుంబం కోసం ఖర్చు పెట్టాలనుకుంటారు. కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. మాట అనేది చాలా ముఖ్యం. మరియు అదేవిధంగా ఖర్చు పెట్టే ప్రతి రూపాయి దుబారా ఖర్చులు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన చెప్పడం జరుగుతుంది. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు మరియు అదేవిధంగా డాక్యుమెంట్స్ ఎక్కడన్నా పెట్టి మర్చిపోవటం, దాని గురించి 10 సార్లు వెతుకులాట చేయటం అనేది ఒక పరిపాటిగా ఉంటుంది. ఎందుకు అలా జరుగుతున్నది అని చెప్పుకొస్తారు ఆలోచన అనేది ఎదురవుతుంది. ఈ రాశి వారికి చాలా వరకు కష్టపడితే ఒక విషయానికి 2-3 సార్లు ప్రయత్నం చేస్తే కానీ జరగనటువంటి పరిస్థితిగా గోచరిస్తూ ఉన్నది. ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి. వివాహ ప్రయత్న సంబంధిత విషయాల గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాలు రావడం అనేది ఒక శుభపరిణామంగా మీరు భావిస్తారు. కానీ మీ గురించి సొసైటీలో మీరు మంచివారైనా సరే మీ గురించి చెడుగా మీ వెనకాల మాట్లాడేటువంటి వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని మీరు భావిస్తారు. ఎందుకంటే నా మనసు నేను కరెక్ట్గా చేసేటువంటి పని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్గా ఉన్నప్పుడు నేను ఎందుకు వెనకాలటువంటి వారి గురించి ఆలోచించాలి అని చెప్పి ఒక ఆలోచనలోకి వస్తారు. దానికి తగిన విధంగానే ఈ యొక్క లోకం ఉంటుంది అని చెప్పి ఒక ఆలోచన కలుగుతుంది. ఈ రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి నిర్ణయాలు ఉన్నప్పటికీ కుటుంబం గురించి కొంచెం జాగ్రత్తలు, కుటుంబ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల గురించి కొన్ని జాగ్రత్తలు అనేవి అవసరం. మరియు అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సినటువంటి ముఖ్య సూచనగా చెప్పడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్లో కానీ మరియు అదేవిధంగా కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు కానీ మధ్యవర్తి పంచాయతీలు కానీ తలకు మించినటువంటి భారాలుగా తయారవుతాయి. మీకు అనవసరమైనటువంటి విషయాలు కూడా మధ్యవర్తి పంచాయతీలు 10 మందితో రికమెండేషన్లు చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. మీరు మీ పాటికున్నా సరే వేరే వాడికి ఎవరికో మీరు 10 రూపాయలు దానం చేసినా సరే నాకెందుకు దానం చేశారని చెప్పి 10 మంది పంచాయతీ పెట్టేటువంటి లోకం ఇది. ఆ విషయాన్ని మీరు గమనించగలుగుతారు. ఆ విషయాల్లో ముఖ్యంగా రాబోతున్నటువంటి 5వ తారీఖున స్కంద షష్ఠి అనేది ఉంది. స్కంద షష్ఠి రోజు స్కందుడు ఎవరైతే ఉంటో కుజుడు యొక్క
ఆధీనంలో ఉన్నటువంటి వాడు, కుజుడు ఆధీనంలో చేసుకున్నటువంటి వాడు శివపుత్రుడు. శివుడు యొక్క మానస పుత్రుడు. తన యొక్క శ్వేత అంటే ముఖ్యంగా ఈ యొక్క చెమట నుండి పుట్టినటువంటి వాడు, భూమి నుంచి వచ్చినటువంటి వాడు కుజుడు. కుజుడిని ఆధీనంలో పెట్టుకోగలిగినటువంటి వాడు స్కందుడు. కాబట్టి స్కందుడి యొక్క షష్ఠి రోజు స్కందుడిని పూజించడం, స్కంద అభిషేకం చేసుకోవడం, స్కంద పారాయణం చేయడం కానీ ఇవన్నీ మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది.